అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యామృతమైనటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూ ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి గురించి ఈ సోషల్ మీడియాలో కావచ్చు, అటు పత్రికల్లో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు జరుగుతున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నాకు తెలిసిన వాస్తవాలని ఒక హిందువుగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల మంది హిందువులకు తెలియపరచాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఎవరైతే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారో, స్వీకరించబోతున్నారో వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో సంతోషంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చండి. దానిలో ఎటువంటి జంతుపరమైనటువంటి కొవ్వు కానీ, ఎటువంటి వెజిటబుల్ ఆయిల్స్ కానీ అందులో కలపలేదు, కలపరు కూడా. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే, ఈ ప్రసాదం తయారీ వంటశాల ఏదైతే ఉందో దానిని మనం పోటు అని అంటే అది అందరికీ తెలిసిన విషయమే. దానిని కొన్ని ప్రత్యేకమైన కుటుంబాలకు సంబంధించినటువంటి పూజారుల చేత స్వామివారి ప్రత్యేకమైన నైవేద్యాలు, స్వామివారి ప్రత్యేకమైన ప్రసాదాలని ఈ లడ్డు ప్రసాదాలని తయారు చేయిస్తారు. ఈ వంటశాలకు వచ్చేటువంటి ముడి సరుకులు, ఈ ప్రసాదం తయారీ కోసం కానీ, నైవేద్యం తయారీ కోసం కానీ వచ్చేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇనీషియల్ గానే తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరిధిలోనే కొన్ని పరీక్షలు నిర్వహింపబడతాయి. ఆ ముడి సరుకులన్నిటికీ అవి ఏవైనా కూడా, జీడిపప్పు అయినా, కందిపప్పు అయినా, లేదు అని అంటే నెయ్యి అయినా, పాలైనా, పంచదారైనా, బెల్లమైనా, ఏవైనా కూడా ఆ యొక్క పరీక్షల్లో వాటి యొక్క నిష్పత్తి, ప్రసాదానికి తయారీకి కావాల్సినటువంటి ప్రమాణాలు, అన్నీ కూడా విలువలు అన్నీ కూడా అందులో ఉన్నాయా లేవా అని చూసి ఉన్న వాటిని మాత్రమే ప్రసాదీ తయారీ కేంద్రమైనటువంటి పోటుకు పంపిస్తారు. మిగతా వాటిని రిజెక్ట్ చేసి పంపించేస్తారు. ఆ యొక్క నివేదికను బట్టి, వాటి యొక్క ఫలిత నివేదికను బట్టి. ఆ ఫలితాల్లో ఒక నెయ్యి ట్యాంకర్ యొక్క ఫలితాలే ఈ రోజు మనకి సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతున్నాయి. ఆ ట్యాంకర్ని వెనకకు పంపించేశారు. అటువంటివి ఎప్పుడు కూడా శ్రీవారి ప్రసాదాల్లో వాడరు. ఇంతకు ముందు వాడలేదు, ఇక పైన కూడా వాడబోరు. నేను ఎందుకు ఇంత నొక్కి వక్కాలించి చెప్తున్నాను అని అంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ వారు అధికారంలో ఉన్నా చాలా చిత్తశుద్ధితో ఉంటారండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ముడి సరుకులకు సంబంధించినవంటి, అది నందిని గీ అవ్వచ్చు, లేదు అని అంటే దుర్గా గీ కావచ్చు, విజయ గీ కావచ్చు, లేదా టిటిడి గీ కావచ్చు, లేదా జీడిపప్పులు, వేరే కంపెనీ జీడిపప్పులు కావచ్చు, పంచదార, బెల్లం, ఏవైనా కూడా ఇలా 46 రిజెక్షన్స్ జరిగాయండి. అలాగే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని రిజెక్షన్స్ జరిగాయండి. అప్పట్లో ఈటీవీలో కూడా వచ్చాయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఛానల్స్ లో వచ్చాయండి. ఇప్పుడు కూడా ఛానల్స్ లో వస్తుంది. అలా రిజెక్ట్ చేసి పంపించేశారనేది ఎందుకు నేను నొక్కి వక్కాలించి చెప్తున్నాను అని అంటే, ఏ ప్రభుత్వం వారైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చిత్తశుద్ధితో ఉంటారు, ఉండి తీరాల్సిందే ఎవరైనా సరే. సో ప్రసాదాల్లో కల్తీ అనేది అట్లాంటివి జరగవండి. అయితే ఇక్కడ నేను ఈ వీడియో ద్వారా వేడుకునేది ఇంకొకటి ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని వేల మంది, లక్షల మంది చెప్పొచ్చేమో, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారు. అలాగే కొన్ని వందల వేల మంది పురోహితులు, పూజారులు ఉన్నారు. అలాగే మన తిరుపతి అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది, ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో ఆధ్యాత్మికమైనది. దేశంలో ఉన్న హిందువులు తన జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. మరి ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు వారి యొక్క ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు, వారు ఎక్కడున్నా కూడా. అదేవిధంగా సంతానం కలిగితే వారికి మొదటి తలనీలాలు శ్రీవారికే ఇస్తారు. ఇంతటి ప్రత్యేకమైనటువంటి, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దానికి భంగం కలుగుతుంది. దీనిని ఏదైతే జరుగుతుందో ఇదంతటికీ కూడా తెరపడే విధంగా ఒక సరైన ఎంక్వైరీ వేసి దానిని త్వరితగతిన దానికి తెరదింపే విధంగా మీ యొక్క చర్యలు ఉంటాయని కోరుకుంటున్నానండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని అతి త్వరలోనే ఈ యొక్క దీనికి ఇన్సిడెంట్ కి త్వరగా శుభం కార్డ్ పడుతుందని మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ధర్మో రక్షిత ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.